నిజామాబాద్ జిల్లాలో ఈ సంవత్సరం క్రైమ్ రేటు 4% తగ్గిందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. ఈ సందర్భంగా వార్షిక నివేదికను విడుదల చేసిన ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మహిళలపై అఘాయిత్యాలు, పోక్సో కేసులు స్వల్పంగా పెరిగాయని, జిల్లాలో గ్యాంగ్ వార్ లేకుండా చేశామని వివరించారు. ఈ ఏడాది డ్రంక్ అండ్ డ్రైవ్లపై కఠినంగా వ్యవహరించామని అన్నారు. పోలీసులు అంకితభావంతో పనిచేస్తూ లా అండ్ ఆర్డర్ను పరిరక్షించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. నూతన సంవత్సర వేడుకలో ఎవరైనా హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చూస్తే దొంగతనాలు వెన్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ తగ్గినాయి. బట్ డస్ నాట్ మీన్ మనం తగ్గినాయి కదా ల్యాక్ లాస్టర్ యాటిట్యూడ్ ఉండకూడదు. ఏటీఎం దొంగతనాలు జరిగినాయి. ఇంత మాట్లాడుకున్నట్టు నిజామాబాద్ మంది హైవే పైన ఉంటుంది, మెయిన్ హైవే. మేవాత్ గ్యాంగ్ లేదంటే మిగతా అంతర్రాష్ట్ర దొంగలు, అంతర్రాష్ట్ర గ్యాంగులు వచ్చి ఇట్లా చేసి మళ్ళీ వెళ్ళిపోయేదానికి ఆస్కారం ఉంది. మన ఆర్మూర్లో మొన్న జరిగిన ఏటీఎం దొంగ కూడా ఏటీఎం దొంగతనం కూడా మేవాత్ గ్యాంగ్ ఆపరేషన్ అనుకుంటున్నాం. అయితే ఇవాళ ఇంకోసారి వాళ్ళు సంగారెడ్డిలో కూడా చేయడానికి ట్రై చేశారు. సో సేమ్ గ్యాంగా డిఫరెంట్ గ్యాంగ్ అనేది అనలైజ్ చేస్తున్నాం. అట్లానే ఒక టీం ఈ మేవాత్ ఆపరేషన్స్ని పట్టుకోవడానికి వాళ్ళ ఏరియాకి పంపించడం జరిగింది. సో దట్ ఎక్కడైతే